సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి మీ బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా అని చాలామంది కొత్తగా తల్లి అయిన వాళ్ళు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో సరిపోతున్నాయా లేవా ఇది ఒక చిన్న ట్రిక్తోనే మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఏంటి అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో పిల్లలకి పాలు ఇవ్వలేకపోతున్నామని టెన్షన్ పడుతూ ఉంటారు, వాళ్ళ కడుపు నిండిందా లేదా అని టెన్షను. అండ్ మనకి చిన్న చిన్న సిమ్టమ్స్ అనేవి ఉంటాయి బేబీ ఫీడింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందని తెలుసుకోవడానికి. సో ఈ రెండు ట్రిక్స్ నేను చెప్తాను. ఇది కనుక మీ బేబీకి ఉంటే మాత్రం మీ బేబీకి కరెక్ట్గా పాలు సరిపోతున్నాయని అర్థం. సో ఖచ్చితంగా వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. దాని తర్వాత మీకు మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా బేబీ ఎదుగుతున్నప్పుడు మనకి పాలు అనేవి సరిపోతున్నాయా లేదా అని నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి చూసేది ఏంటంటే, బేబీ పుట్టగానే 48 అవర్స్ వరకు అయితే మోషన్ కలర్ అనేది బ్లాక్గా లేదా గ్రీన్ కలర్లో అలా వస్తుంది. సో ఇంకా ఒక 2 మంత్స్ లేదా 1 మంత్ వెళ్ళిపోయినాక లేదంటే 48 అవర్స్ వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి 1 మంత్ దాకా కూడా వస్తూ ఉంటుంది అనమాట మోషన్ కలర్ అనేది బ్లాక్ ఆర్ గ్రీన్. కానీ ఎవరికైతే ఈ 48 అవర్స్ తర్వాత కొంచెం గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ అయ్యి అండ్ ఎక్కువగా ఏంటంటే గోల్డ్ అండ్ ఎల్లో కలర్లో మోషన్ ఎవరైతే వెళ్తూ ఉంటారో ఈ గ్రీను బ్రౌన్ ఇలాంటివి రాకుండా, బ్లాక్ కూడా రాకుండా ఏ పిల్లలకైతే మోషన్ కలర్ అనేది కరెక్ట్గా గోల్డ్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ ఎల్లోయిష్ అలా వస్తూ ఉంది అండ్ పలుకులుగా వచ్చినా నో ప్రాబ్లం. కాకపోతే కలర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో కలర్ అనేది ఎప్పుడైతే ఇలా వస్తూ ఉంటుందో వాళ్ళకి ఫీడింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందని అర్థం. ఇది ఎప్పుడంటే 48 అవర్స్ తర్వాత చూడాలి మీరు. 48 అవర్స్ లోపల చూసి భయపడకండి, ఎందుకంటే లోపల ఉన్న మట్టు మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ 48 అవర్స్లో ఎవరికైనా కలర్ చేంజ్ వస్తుంది. దాని తర్వాత నుంచి చెక్ చేయండి. ఒకవేళ కొంతమందికి వస్తే 15 డేస్ వరకు కూడా ఇదే కలర్ రావచ్చు, బ్రౌన్ కలరు. సో టెన్షన్ పడొద్దు. చిన్నపిల్లలకి పుట్టగానే కొద్ది రోజులు వస్తూ ఉంటుంది, దాని తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో గోల్డ్ కలర్ ఆల్ ఎల్లో కలర్ ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా మీ బేబీకి ఫీడింగ్ సరిపోతుందని అర్థం. అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏంటంటే, బేబీకి యూరిన్ అనేది ఎన్నిసార్లు పోతుందో చెక్ చేసుకోవాలన్నమాట. సో యూరిన్ అనేది రోజుకి 4 సార్ల కంటే లోపు పోతున్న వాళ్ళకి మీరు డైపర్ వేస్తూ ఉంటారు కదా, డైపర్ వేయకండి ఒకరోజు మొత్తం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెక్ చేయండి, లేదా ఈవినింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు నైట్ మొత్తం కూడా చెక్ చేయండి. సో చేసినప్పుడు ఒక 4 టైమ్స్కి లోపు ఎవరైతే వెళ్తూ ఉన్నారో 3 టైమ్స్ 2 టైమ్స్ ఆర్ 1 టైం ఎవరైతే యూరిన్ అనేది పాస్ చేస్తున్నారో వాళ్ళకి ఫీడింగ్ అనేది సరిపోవట్లేదని అర్థం. ఎవరికైతే కడుపు నిండా పాలు సరిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే యూరిన్ అనేది 4 టైమ్స్కి అబోవ్ వస్తూ ఉంటుంది అనమాట. 4 or 5 టైమ్స్ 6 టైమ్స్ కొంతమందికి 10 టైమ్స్ కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళకి కరెక్ట్గా పాలు సరిపోతున్నాయని అర్థం. సో ఎవరైతే యూరిన్ ఎక్కువగా వెళ్ళట్లేరో వాళ్ళకి మాత్రం పాలు అనేవి సరిపోవట్లేవని అర్థం అనమాట. వీళ్ళు వేరే తల్లికి పాలు పెంచడం కానీ లేదా వేరే డబ్బా పాలు పట్టడం కానీ లాంటివి చేయాలి. కానీ మీరు డైపర్ వేసినా కానీ డైపర్ని కొంచెం వెయిట్ చెక్ చేయండి. సో రోజు కంటే అంటే ఒక్కసారి పోతే అసలు లైట్గా ఉంటుంది, 2 టైమ్స్ 3 టైమ్స్కి కొంచెం వెయిట్ పెరుగుతుంది. 4th టైం కంటే అబవ్ పోయిన వాళ్ళది చాలా హెవీ అయిపోతుంది అండ్ తడిగా కూడా ఉంటుంది. సో ఎక్కువ వెయిట్ ఎవరిదైతే ఉంటుందో అందుకే నేను డైపర్ అనేది వేయకుండా చెక్ చేయండి అని చెప్తున్నాను. మీరు క్లాత్స్ వేస్తే డ్రై షీట్ కూడా కాకుండా క్లాత్స్తోని ఒకసారి చెక్ చేయాలన్నమాట. సో డైపర్ కాకుండా ఇన్నర్ వేర్స్ చెడ్డీలు వేసి చూడండి. ఒక 4 టైమ్స్కి అబవ్ పోతూ ఉంటే మాత్రం నో ప్రాబ్లం. నెక్స్ట్ డే నుంచి మీరు డైపర్ అనేది కంటిన్యూ చేయొచ్చు, లేదా డ్రై షీట్ కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎన్నిసార్లు వెళ్తున్నారనేది చెక్ చేయడం కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను. సో ఒక్కరోజుకి ఏం కాదు, ఇన్ఫెక్షన్ అవ్వదు. ఆ డైపర్ ఒక్కరోజు వేయకపోతే నో ప్రాబ్లం, ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు బేబీకి. సో ఖచ్చితంగా ఒకరోజు పగలు చెక్ చేయండి, అంతకి నైట్ నిద్ర వేస్ట్ అవుతుంది అనుకుంటే పగలు పూట చెక్ చేసుకోండి. సో 4 టైమ్స్కి అబవ్ పోతున్నారా లేదా ఒకసారి చూసుకుంటే మాత్రం మీ బేబీకి కరెక్ట్గా పాలు సరిపోతున్నాయని అర్థం. ఇది ఒక్క చెకింగ్ మీరు చేసుకుంటే మాత్రం ఇక తల్లి టెన్షన్ పడకుండా ఉంటుందన్నమాట. సో నా బేబీకి హ్యాపీగా పాలు సరిపోతున్నాయని మీరుగా టెస్ట్ చేసుకొని తెలుసుకునే ఇది ఒక ట్రిక్ అనమాట. సో మోషన్ అండ్ యూరిన్ ఈ రెండు కూడా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. కొంతమంది పిల్లలు మోషన్ అనేది సరిగా వెళ్ళకపోయినంత మాత్రాన వీళ్ళకి ఫీడింగ్ సరిపోవట్లేదని కాదు, ఓన్లీ కలర్ చెక్ చేయాలి. యూరిన్ మాత్రం వెళ్ళాలి, ఎన్నిసార్లు వెళ్తే అంత మంచిది. సో మోషన్ అనేది 3-4 డేస్ వరకు కూడా పోకపోయినా నో ప్రాబ్లం.
4 డేస్కి అబోవ్ లేదా 5 డేస్కి అబోవ్ మీకు వెళ్ళట్లేరు అని అంటే అప్పుడు ప్రాబ్లం. సో 4 డేస్ వరకు కూడా మీరు అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. 4 డేస్ తర్వాత అయితే 5th డే రోజు వరకు చూడండి. 5th డే రోజు ఈవినింగ్ టైంలో మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బేబీని. ఎందుకంటే మోషన్ అనేది ఫ్రీగా అయితేనే హ్యాపీగా ఉంటారు. కడుపులో చిన్న నొప్పిలాగా వస్తూ ఉంటుంది పిల్లలకి. సో ఈ నొప్పి లేకుండా ఉండాలి అని అంటే రోజు మోషన్ ఫ్రీగా వెళ్ళిపోవాలి. లేదా ఒకవేళ వెళ్ళట్లేరు అంటే 4 డేస్ వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఈ 2 ట్రిక్స్తో కొత్తగా తల్లి అయిన వాళ్ళు తెలుసుకుంటారు అనేసి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్, శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.